మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి రుచించట్లేదు. ముఖ్యంగా టీడీపీలోని కమ్మ క్యాడర్ తీవ్రంగా కలత చెందుతున్నారు. అందుకే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మీద గురి పెడుతున్నారు. ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆదినారాయణ రెడ్డి తీరుని తీవ్రంగా దుయ్యబట్టే పరిస్థితికి వచ్చేస్తున్నారు. నిజానికి బీజేపీ వ్యవహార శైలే టీడీపీలోని ఒక సెక్షన్కి ఏమాత్రం రుచించట్లేదు. ఆ అసంతృప్తిని ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మీద మళ్లిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఆదినారాయణ రెడ్డి కూడా కమ్మటి పాలన అంటూ చంద్రబాబుని కులం కోణంలో విమర్శించడం చాలామందిలో కలత రేపింది. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి రీతిలో పోస్టింగ్స్ పరంపర నడుస్తుంది. చాలామంది చెప్తున్న దాని ప్రకారంగా ఆదినారాయణ రెడ్డి చంద్రబాబుని బదనాం చేయడం వెనక, కులం కోణంలో విమర్శలకు పూనుకోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు. అందులో మొదటిది, ఆదినారాయణ రెడ్డి కొడుకు హైదరాబాదులో డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పుడు చంద్రబాబు సహకరించలేదు అన్నది ప్రధానమైనటువంటి వాదన. రేవంత్ రెడ్డికి చెప్పి ఆదినారాయణ రెడ్డి బిడ్డ మీద కేసు లేకుండా, ఇతర ఇక్కట్లు రాకుండా చూడమని ప్రాధేయపడినప్పుడు చంద్రబాబు స్పందించలేదు అన్నట్టుగా పలువురు టీడీపీ శ్రేణులు వాదిస్తున్నారు. ఆ కారణంతోనే ఆదినారాయణ రెడ్డి తన మనసులో చంద్రబాబు మీద కోపాన్ని ఈ రీతిన ప్రదర్శిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళంతా చెప్తున్నటువంటి మాట. ఇక రెండోది, ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఆశిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణను చంద్రబాబు జాప్యం చేస్తూ ఇప్పుడున్న క్యాబినెట్లో మార్పులు కూర్పులు చేయడానికి ఆయన ససేమిరా అంటున్న తరుణంలో తన అసహనాన్ని ఈ రీతిన ప్రదర్శిస్తున్నారు అన్నట్టుగా మరికొందరు చెప్తున్నారు. నిజంగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే బీజేపీ మరో సీటు ఆశించే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో ఆ స్థానం కోసం బీజేఎల్పీ నేత, ప్రస్తుతం విశాఖ ఉత్తరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణుకుమార్ రాజు కాచుకుని కూర్చుని ఉన్నారు. మరి నిజంగా అలాంటి అవకాశం బీజేపీ నాయకుడికే వస్తే బీజేపీలో విష్ణుకుమార్ రాజా, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి ఇలా చాలామంది పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందా? ఎంపిక చేయాలంటే ఇప్పుడు ఈ రీతిన కులం కోణంలో విమర్శలు చేస్తూ దూరం అయిపోయేటువంటి నాయకుడిని చంద్రబాబు నాయుడు సహిస్తారా, దగ్గర తీసుకుంటారా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయినప్పటికీ ఆదినారాయణ రెడ్డి మాత్రం కేవలం మంత్రివర్గ బెర్త కోసమే ఇలాంటి ప్రయత్నాలు, బ్లాక్మెయిలింగ్కి దిగుతున్నారు అన్నట్టుగా కొందరు వాదన వినిపిస్తున్నారు. వీటన్నిటితో పాటుగా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నేతలు, ముఖ్యంగా ఇటీవల జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఆదినారాయణ రెడ్డి సమీప బంధువు భూపేశ్వర్ రెడ్డి కారణంగా అక్కడ టీడీపీ బీజేపీ మధ్య దూరం పెరుగుతున్నటువంటి తరుణంలో టీడీపీ నాయకత్వాన్ని దారికి తెచ్చుకోవడానికే ఇలాంటి వాదన వినిపిస్తున్నారు అన్నట్టుగా మరికొందరు చెప్తున్నారు. మొత్తంగా కారణాలు ఏమైనా ఆదినారాయణ రెడ్డి చంద్రబాబుని కులం కోణంలో, ముఖ్యంగా కమ్మ కులం పేరుతో నిందించినటువంటి తీరు చాలా చాలా పెద్ద స్థాయిలో ప్రభావాన్ని చూపుతుంది. అది కూడా బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడడం, పైగా రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ని పక్కనే పెట్టుకుని ఆదినారాయణ రెడ్డి ఇలాంటి విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా టీడీపీ ఏమాత్రం సహించలేకపోతుంది. తీవ్రంగా ఆదినారాయణ రెడ్డి మీద దాడికి పూనుకుంటుంది. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఉపయోగించి ఆదినారాయణ రెడ్డిని బదనాం చేసేదానికోసం, ఎదురుదాడికి దిగేదానికోసం టీడీపీ ముఖ్య నేతలు పురుగులుపుతున్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. ఇది క్రమంగా బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా పెరిగేదానికి ఆస్కారం ఇచ్చే ఉదంతంగా కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో టీడీపీ బీజేపీ మధ్య మరింత దూరం పెరిగే సంకేతాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా కీలక పరిణామంగా కూడా భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి ఆదినారాయణ రెడ్డి విషయమై బీజేపీ నాయకత్వం, రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కానీ ఇతర నాయకత్వం కానీ ఆయన చేసిన కామెంట్స్ మీద ఏమైనా స్పందిస్తుందా? టీడీపీ నాయకత్వం అలాంటి సమస్య రాకుండా, ఇది మరింత పెరగకుండా సముదాయించే ప్రయత్నానికి ఏమైనా దిగుతుందా? ఇలాంటివన్నీ ప్రశ్నలు ప్రస్తుతానికి మాత్రం ఇరు శిబిరాలు ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది. టీడీపీ క్రమంగా బీజేపీ మీద తన స్వరం పెంచేదానికి తగ్గట్టుగా ఆదినారాయణ రెడ్డి మీద ప్రయోగిస్తున్న అస్త్రాలని ఉపయోగించుకుంటున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది.